భారతంలో కూడా ఈ భామామణి ఉన్నదా అని ఆశ్చర్యపడేవారు లక్షలకు పైగా ఉంటారు. కాని 1,00,000 శ్లోకాల మహాభారతంలో ఈ సత్యభామ ఉండేది 5-6 నిమిషాలు మాత్రమే. ఆ కొంచెంసేపులోనే ఆవిడ మన మనసును పట్టుకుంటుంది. చూడండి, శకుని ఆడిన మాయజూదంలో ఓడిన పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. కొద్ది రోజులలో అది పూర్తి అయ్యి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి. అటువంటి సమయంలో చుట్టపు చూపుగా వచ్చాడు వాసుదేవుడు. ఆయన వెంట సత్యభామ కూడా వచ్చింది. అక్కడ 4-5 రోజులు గడిపారు. ఈ కథ ఎంతో జ్ఞానవంతమైనది. మన జీవితానికి మంచి మార్గదర్శకత్వాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. మీరు తప్పకుండా ఈ కథను చివరి వరకు వినండి. ఇందులో ప్రతి ఘట్టం మీకు ఒక కొత్త బోధను అందించబోతుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోని ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఒకనాడు పాండవ పత్ని ద్రౌపదీదేవి విశ్రాంతిగా ఉన్నవేళ ఎవరూ లేని చోట సత్యభామ ఆవిడ దగ్గరకు చేరి కొంతసేపు లోకాభిరామాయణం అయ్యాక, వదినా, ఒక్క మాట అడగాలని ఉంది. ఏమీ అనుకోకుండా, దాచుకోకుండా చెప్పుతావా అంది. ద్రుపదిరాజనందన చిరునవ్వు నవ్వి, అదేమిటి వదినా, నీ దగ్గర దాపరికం ఏవుంటుంది నాకు అంది. సత్యభామ, వదినా, ఇన్ని రోజులుగా చూస్తున్నాము. ఒక్కనాడు నీ 5గురు భర్తలల్లో ఎవ్వరూ నిన్ను పరుషంగా పలకరించటంగాని, కన్నులెర్రజేసి చూడటంగాని కనిపించదు. అందరూ అనురాగంతో, ఆప్యాయంతోనే నిన్ను చూస్తున్నారు. ఈ విద్య ఎలా సాధించాము? ఏ మంత్రం వేస్తే, ఏ మందు పెడితే, ఏ వ్రతం చేస్తే, ఏ 10 స్నానం చేస్తే ఇంతటి అనురాగాన్ని భర్త మంచి సౌందర్యనో చెప్పు అంది. ద్రౌపదీదేవి అంతా విని మందహాసం చేసి, వదినా, ఎంత అమాయకురాలివి! ధనమోసు అన్నయ్యకు భార్యవైన నీకు ఇటువంటి ఆలోచన ఎలా వచ్చిందమ్మా? అయినా అడిగావు కనుక విను. నువ్వు చెప్పిన వ్రతాలు, నోములు, స్నానాలు, మందులు, మాకులు, మంత్రాలు, తంత్రాలు మనకు కాడమ్మా. పతివ్రత ధర్మాలు తెలియని కులటలు, నీచులు అటువంటి వాటికోసం ఆలోచిస్తారు. మన మనసులో ఆ వెర్రి ఊహ పుట్టనేకూడదు. పుట్టినా మరుక్షణంలో దానిని పారదోలి మనస్సును పతిసేవలో లగ్నం చేసి నిర్మలంగా ఉంచుకోవాలి. భర్తను వశపరుచుకుంటకు ఈ విధంగా మందులు, మంత్రాలు ఉపయోగిస్తున్న సంగతి వారికి తెలిసిందంటే ఇంక చెప్పాలా? పాము దూరిన ఇంటిని ఎలా చూస్తారో అలా చూస్తారు. వారి మనస్సు అశాంతితో నిండి మనమీద ఉన్న ప్రేమ కూడా పోయి ద్వేషం పుడుతుంది. ఎవరో ఏదో మందు తెచ్చి తినిపించమంటారు. దానివల్ల కొందరు మరణించారని, కొందరికి విపరీతంగా రోగాలు వచ్చాయని, మరికొందరు పిచ్చివారై ఎందుకు కొరగకుండా పోయారని వినే ఉంటావు. ఈ మందుల వల్ల నడివయస్సులోనే ముసలితనం వస్తుందని, కొందరికి మాట పడిపోయి మూగవారవుతారని, కొందరు చెవిటివారయ్యారని వినే ఉంటావు. అందుచేత ఆ ఆలోచన వదులుకో. నేను ఎలా సాధించానంటావా? అది చాలా సులభం వదినా. ముందుగా అహంకారం వదిలేశాము, దురభిమానాన్ని దూరంగా తరిమాము. సాధ్యమైనంత పెదవి విప్పి మాట్లాడను. తప్పనిసరైతే చిరునవ్వుతో మృదువుగా మాట్లాడుతాను. ఏనాడు కరుకుగా, పరుషంగా మాట్లాడి ఎరగను. మాటతోనే మన ఎదుటివారి హృదయాన్ని జయించేది కాదమ్మా. నిరంతరం వారి మనసు గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకుంటాను. మాకు పరిచయం లేని కొత్తవారితో అసలు మాట్లాడను. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళను. అనవసరం విషయంలో జోక్యం కలిగించుకోను. వీరు ఏ పని మీదన్నో అటూ ఇటూ వెళ్ళివస్తే వారు రాగానే నవ్వుతూ ఎదురువెళ్ళి వారి సేవ కోసం ఎదురుచూస్తాను. వీరి అవసరాలన్నీ నేను స్వయంగా చూసుకుంటానే తప్ప అది మా దాసదాసీ జనానికి విడిచిపెట్టను. వారు నాకు ఏ విషయం చెప్పినా అది వారి రహస్యంగా దాచుతాను. ఎంత చిన్న విషయమైనా సరే ఆ మాట ఇతరులకు చెప్పను. ఈ ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో నాకు తెలుసు. ఆ పదార్థాలు స్వయంగా వండి నేనే వడ్డించి నవ్వుతూ మాట్లాడుతూ వారుచేత హాయిగా భోజనం చేయిస్తాను. సోమరితనాన్ని నా దరిదాపులకి రానివ్వను. మా గృహం నిత్యం పరిశుభ్రంగా కలకలలాడుతూ ఉండేలా చూసుకుంటాను. వారితో మాటల సందర్భంలో అవసరమైతే నవ్వుతాము, అంతే తప్ప వెకిలి నవ్వులు నవ్వుతూ నిలబడను. ఇంద్రప్రస్థంలో యువరాజు పీఠం మీద వారిని ఎంత గౌరవంగా చూశానో ఈ వనవాసంలో కూడా అలానే చూస్తున్నాను. ఆ రోజులలో మా అత్తగారు కుంతీదేవి ఎవరితో ఎలా ఉండేవారో నేను అలానే నడుపుతున్నాను. ఏనాడు ఆవిడ మాటకు ఎదురు చెప్పలేదు. తెలతెలవారుతూండగా నిద్రలేచి నిర్మలమైన మనస్సుతో నా వనులు నేనే చేసుకుంటాను. అక్కడ ఉన్న రోజులలో మా దాసదాసి జనం యొక్క కష్టసుఖాలు స్వయంగా చూసుకునేదాన్ని.
అంతేకాదు మా కోసగారంలో ఎంత ఉన్నది, అది ఎలా వ్యయమవుతున్నది నాకు తెలుసు. ఆదాయం వ్యయం ఎలా ఉంటున్నాయో చూసుకునే పని నాదే. పనిపాట లేకుండా ఎవరి ఇంటికి వెళ్లకూడదు. అనవసరంగా కాలక్షేపానికి చేరి వారిని వీరిని నిందించేవారిని దరిజెరనీయవడాదు. మరొక ముఖ్య విషయం, కన్న కొడుకుతో అయినా సరే ఏకాంతంలో పురుషులతో ఉండకూడదు, భర్తతో తప్ప. ఎప్పుడూ చిరునవ్వుతో, పూలు ముడిచిన జుట్టుతో, పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి అలంకారాలతో భర్త సేవ కోసం ఎదురుచూస్తూ ఉండాలి. మన బంధువులలో వీరికి దగ్గరి ఎవరో, శత్రువులు ఎవరో, స్నేహితులు ఎవరో తెలుసుకుని వారికి తగినట్టు నడుచుకోవాలి. నిత్యం సంతోషంతో ఉండాలి. అసంతృప్తి అనేది కలలోకి కూడా రాకూడదు. ఈ సూత్రాలు ఆచరించిన నాడు ఎటువంటి భర్త అయిన భార్య మీద అనురాగం వర్షిస్తూ ప్రాణసఖిగా చూసుకుని సుఖపెట్టి సుఖం పొందుతాడు వదినా. ఇవన్నీ నీకు తెలుసు, కాని నేను ఎలా ఉంటున్నానో చెప్పానంతే అంది ద్రౌపదీదేవి. ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చెయ్యండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ అందరికీ ధన్యవాదాలు.